హలో అందరికీ, వెల్కమ్ టు సోమేష్ టాక్స్. మన టాలీవుడ్ హీరోస్లో ఉన్న టైర్ 2 యాక్టర్స్ చాలామందికి మంచి క్రేజ్ ఉంది. కానీ ఆ క్రేజ్కి మ్యాచ్ అయ్యే మూవీస్ వాళ్ళకి పడట్లే. ఇంకొంతమంది క్రేజ్ లేదు, అట్లీస్ట్ మూవీ సెలెక్షన్ అన్న బాగుందా అంటే అదీ లేదు. ఒక్కళ్ళు మాత్రమే కన్సిస్టెంట్గా బాక్సాఫీస్ దగ్గర కానీ ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్లో కానీ మంచి ర్యాంపేజ్ చూపిస్తున్నారు. ఈరోజు టాపిక్ వచ్చేసి మన టాలీవుడ్ టైర్ 2 యాక్టర్స్ నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ లైనప్ గురించి డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మన ఛానల్లో టైర్ 1 యాక్టర్స్ అప్కమింగ్ మూవీస్ వీడియో కూడా ఉంది, చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, టైర్ 2లో ఉన్న యాక్టర్స్లో అందరికన్నా ఎక్కువ క్రేజ్ ఉన్న హీరో విజయ్ దేవరకొండ. బట్ ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్కి ఆయన క్రేజ్కి ఏమాత్రం సంబంధమే ఉండదు. అసలు ఆయన క్రేజ్కి ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్ కూడా బాగుంటే 100 crores కలెక్షన్ కేక్ వాక్ ఆయనకి. బట్ నెక్స్ట్ లైనప్ చూస్తుంటే ఈసారి బాక్స్ ఆఫీస్ని గట్టిగానే కొట్టేలా ఉన్నారు. గౌతమ్ తిన్ననూరితో నెక్స్ట్ ఒక మూవీ చేస్తున్నారు. మళ్ళీ రావా జెర్సీ మూవీస్ డైరెక్ట్ చేసిన డైరెక్టరే గౌతమ్ తిన్ననూరి. సో ఎక్స్పెక్టేషన్స్ బాగానే ఉన్నాయి. పైగా ఈ మూవీ 2 partsలో రాబోతుందని ప్రొడ్యూసర్ నాగవంశీ గారు చెప్పారు. మ్యూజిక్ బై అనిరుద్ధ్. మూవీ స్టోరీ బాగుంటే ఖచ్చితంగా విజయ్ దేవరకొండ కెరియర్ బిగ్గెస్ట్ హిట్గా నిలుస్తుంది ఈ మూవీ ఈ ఇయర్ అయితే రిలీజ్ అవబోతుంది. నెక్స్ట్ మూవీ ట్యాక్సీవాలా శ్యామ్ సింగ్ రాయ్ డైరెక్ట్ చేసిన రాహుల్ సంకృత్యంతో చేస్తున్నారు. రీసెంట్గానే మూవీ అఫీషియల్గా లాంచ్ చేశారు. ఈ మూవీ కొలోనియల్ హిస్టరీ అంటే అన్స్పోకెన్ హిస్టరీ మీద వస్తున్న మూవీ. ఈ మూవీ ఒక పవర్ఫుల్ ఫిల్మ్గా ఉండబోతుంది అనిపిస్తుంది. ఈ మూవీ పైన కూడా ఎక్స్పెక్టేషన్స్ బాగానే పెరిగిపోతున్నాయి. నెక్స్ట్ రాజావారు రాణిగారు మూవీ డైరెక్టర్ రవికిరణ్ కొల్లతో ఒక మూవీ ఉంది. దిల్ రాజు గారు ప్రొడ్యూసర్. రూరల్ యాక్షన్ డ్రామాగా ఉండబోతుందంట. మంచి మాస్ బొమ్మ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సుకుమార్ గారితో కూడా ఒక మూవీ ఉందని అనౌన్స్ చేశారు. పుష్ప 3లో విజయ్ దేవరకొండ ఒక ఇంపార్టెంట్ రోల్లో ఉన్నారు అని టాక్ నడుస్తుంది. చూడాలి ఎంతవరకు నిజమో. ఈ లైనప్లో ఉన్న మూవీస్ అన్నీ హిట్ అయితే విజయ్ దేవరకొండ రేంజే చేంజ్ అవుతుంది అండ్ టైర్ 1లోకి వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ అవుతాయి. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ నిఖిల్. స్వామిరారా మూవీ తర్వాత నుంచి ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్ చాలా బాగుంది. స్పై మూవీ అండ్ రీసెంట్గా రిలీజ్ అయిన అప్పుడో ఎప్పుడో తప్ప అన్ని మూవీస్ హిట్ అయ్యాయి. నెక్స్ట్ లైనప్ కూడా బాగుంది. స్వయంభూ అనే మూవీ భరత్ కృష్ణమాచారి డైరెక్షన్లో రాబోతుంది. ఇదొక పీరియడ్ మైథాలజికల్ మూవీ. ఈ మూవీ కోసం నిఖిల్ చాలా కష్టపడుతున్నాడు. అవుట్పుట్ కూడా బాగా వస్తుందంట. మరి చూడాలి ఎలా ఉంటుందో. నెక్స్ట్ ద ఇండియా హౌస్. జోహార్ మూవీ డైరెక్ట్ చేసిన రామ్ వంశీ కృష్ణ ఈ మూవీకి డైరెక్టర్. రామ్ చరణ్ గారు ఈ మూవీకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. ఈ మూవీ స్టోరీ అన్టోల్డ్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ పైన ఉండబోతుంది. మూవీ టీం నుంచి రిలీజ్ చేసిన పోస్టర్ అయితే ఇంట్రెస్టింగ్ అండ్ మంచి బజ్ని క్రియేట్ చేసింది. మరి చూడాలి మూవీ ఎలా ఉంటుందో. నెక్స్ట్ కార్తికేయ 2 సీక్వెల్ కార్తికేయ 3 ఎలాగో ఉంది. కార్తికేయ 2 ఎంత పెద్ద హిట్ అయిందో మనకి తెలిసింది. ఈ మూవీకి బడ్జెట్ ఇంకా ఎక్కువగా పెట్టి మూవీని 3Dలో డిజైన్ చేద్దాం అనుకుంటున్నారంట. సో దీన్ని బట్టి టైర్ 2 యాక్టర్స్లో నిఖిల్కి మంచి లైనప్పే ఉంది. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ అడ్విశేష్. క్షణం మూవీ బిఫోర్ మన తెలుగు మూవీస్లో ప్రాపర్ థ్రిల్లర్ జానర్ని పెద్దగా ఎవ్వరూ ఎక్స్ప్లోర్ చేయలేదు. శేష్ ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేస్తున్నారు ఆయన మూవీస్తో. ఆయన టైర్ 2 కేటగిరీలోకి రావడానికి మెయిన్ రీజన్ ఆయన బ్యాక్ టు బ్యాక్ కన్సిస్టెంట్ హిట్సే. క్షణం మూవీ నుంచి ఆయనకి ఒక్క ఫ్లాప్ మూవీ కూడా లేదు. అలా ఉంది ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్. స్టోరీ కూడా చాలా మూవీస్కి ఆయనే రాసుకుంటాడు. లైక్ క్షణం, గూఢాచారి, మేజర్ అండ్ ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్న గూఢాచారి 2 మూవీ కూడా స్టోరీ ఆయనే రాసుకున్నారు. డెబ్యూ డైరెక్టర్ వినయ్ కుమార్ సిరిగినీడి డైరెక్ట్ చేస్తున్నారు ఈ మూవీని. ఇదొక స్పై థ్రిల్లర్. ఇమ్రాన్ హష్మీ ఒక ఇంపార్టెంట్ రోల్ యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ గూఢాచారి సీక్వెల్ కాబట్టి గట్టిగానే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ డెకాయిట్, ఒక లవ్ స్టోరీ. ఈ మూవీ సినిమాటోగ్రఫర్ అయిన షానియల్ డియో డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీకి హీరోయిన్గా ఫస్ట్ శృతి హాసన్ అని అనౌన్స్ చేశారు. ఆమె లుక్ కూడా రిలీజ్ చేశారు. బట్ ఏమైందో తెలీదు, ఇప్పుడు మృణాల్ ఠాకూర్ ఎంటర్ అయింది. ఫస్ట్ లుక్ పోస్టర్స్ చాలా బాగున్నాయి. అడ్విశేష్ నుంచి వస్తున్న మూవీ అంటే మినిమం గ్యారంటీ ఉంటుంది. నానిగారి అప్కమింగ్ మూవీ హిట్ 3లో కూడా శేష్ గారు ఉండొచ్చు అనుకుంటున్నా. సో శేష్ గారి లైనప్ కూడా బాగుంది. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ రామ్ పోతినేని. ర్యాపోకి కూడా మంచి క్రేజ్ ఉంది. బట్ ఈయన కూడా దానికి తగ్గ మూవీస్ చేయట్లేదు. ఆయన ఫ్లాప్ మూవీస్ అయిన వారియర్స్ కన్నా 70% రికవరీ చేశాయంటే ఆయనకి బాక్స్ ఆఫీస్ స్టామినా బాగా ఉన్నట్టే. బట్ రీసెంట్గా మొత్తం మాస్ మూవీసే దింపుతున్నారు. నెక్స్ట్ ఈసారి ఒక క్లాస్ మూవీతోనే రాబోతున్నారు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి డైరెక్టర్ పి మహేష్ బాబుతో ఒక మూవీ చేయబోతున్నారు. ఫస్ట్ లుక్ బాగుంది. రామ్ గారి లుక్ క్లాసీగా చూడడానికి బాగుంది. ఈ మూవీ ఆయన కెరియర్కి యూజ్ అవుతుందో లేదో చూడాలి.
ఇంకా వేరే ఏం లేవు, ఇదొక్కటే మూవీ ఉంది ఆయనకి ప్రజెంట్. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ నితిన్ గారికి ఒక మంచి హిట్ లేక చాలా ఇయర్స్ అయిపోయింది. ఆయన ఫిల్మోగ్రఫీలో ఒక్క హిట్ ఉంటే 1/2 ఫ్లాప్స్ ఉంటాయి. ఎందుకో మరి నితిన్ గారి అదృష్టం అండ్ స్క్రిప్ట్ సెలెక్షన్ అలా ఉంటాయి. లాస్ట్ హిట్ భీష్మతో కొట్టారు. అదే మూవీ డైరెక్టర్ అయిన వెంకీ కుడుములతో ఆయన నెక్స్ట్ మూవీ రాబిన్ హుడ్ రాబోతుంది. హీరోయిన్ శ్రీలీల. ఇదొక థీఫ్ స్టోరీ. టీజర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మూవీ ఈ ఇయర్ 28 మార్చ్న రిలీజ్ అవబోతుంది. చూద్దాం ఈ మూవీ హిట్ అయ్యి నితిన్ గారికి వెంకీ కుడుముల లక్కీ డైరెక్టర్ అవుతాడేమో. నెక్స్ట్ సూపర్ హిట్ మూవీ బలగం డైరెక్టర్ వేణు ఎల్డండి డైరెక్షన్లో ఎల్లమ్మ అనే మూవీ ఉంది. బలగం మూవీతో టాక్ ఆఫ్ ద టౌన్గా అయ్యాడు వేణు. ఈ ఎల్లమ్మ మూవీ ఫస్ట్ నాని గారికి చెప్పాడు వేణు. బట్ నానిగారు సెకండ్ హాఫ్ కొంచెం చేంజ్ చేయమనడం అండ్ ఇంకా సమ్ రీజన్స్ వల్ల లాస్ట్కి నితిన్ గారి దగ్గరకు వచ్చింది. సాయి పల్లవి హీరోయిన్ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్గా రాసుకున్నారంట వేణు. ఇదొక రూరల్ మాస్ మూవీ. ఈ మూవీ ఎందుకో హిట్ అవ్వచ్చు అనిపిస్తుంది. చూడాలి నితిన్ గారి కెరియర్కి ఈ మూవీ ఎలా ప్లస్ అవుతుందో. వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్తో కూడా ఒక మూవీ ఉంది. మూవీ నేమ్ వచ్చేసి తమ్ముడు. మొత్తానికి నితిన్ గారు డిఫరెంట్ జోనర్స్తో వస్తున్నారు. ఆయన ఈ 3 మూవీస్ మంచి హిట్స్ అవ్వాలని కోరుకుందాం. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ నాగచైతన్య గారికి రీసెంట్గా పెద్ద హిట్స్ ఏమీ లేవు. బంగారాజ్ తర్వాత వచ్చిన థ్యాంక్ యూ, కస్టడీ 2 ఫ్లాపే. ప్రైమ్లో వచ్చిన సిరీస్ దూత ఒక్కటి బాగుంటుంది. దానికి సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నారు. విక్రమ్ కే కుమార్ మ్యాజిక్ స్క్రీన్ ప్లే అండ్ డైరెక్షన్తో అది కూడా ఎలాగో హిట్ అవుతుంది. నెక్స్ట్ ఆయన నుంచి రాబోతున్న మూవీ తండేల్. కార్తికేయ 1-2 డైరెక్టర్ చందు మొండేటి ఈ మూవీకి డైరెక్టర్. సాయి పల్లవి హీరోయిన్. ఇదొక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ పైన బేస్ చేసుకొని తీస్తున్న మూవీ. రీసెంట్గా ట్రైలర్ రిలీజ్ చేశారు. చాలా బాగుంది. ఈసారి మంచి కంటెంట్తో వస్తున్నట్టు అనిపించింది. ఈ మూవీతో చైతు గారు బౌన్స్ బ్యాక్ అవ్వాలని ఆశిద్దాం. ఈ మూవీ ఈ ఇయర్ February 7th రిలీజ్ అవబోతుంది. చూసేయండి. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ సాయి ధరమ్ తేజ్. రీసెంట్గానే ఆయన నేమ్ సాయి దుర్గా తేజ్గా చేంజ్ చేసుకున్నారు. ఈయన రీసెంట్ మూవీ బ్రో పెద్దగా పర్ఫామ్ చేయలేదు. బట్ చిత్రలహరి, వీరూపాక్ష లాంటి మంచి హిట్స్ కూడా ఉన్నాయి ఈయన ఫిల్మోగ్రఫీలో. మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్, అల్లు అర్జున్ గారి తర్వాత కొంచెం హిట్స్ ఉన్న హీరో అంటే సాయి దుర్గా తేజే. ఆయన నెక్స్ట్ మూవీ SDT 18 కోసం చాలా కష్టపడి బాడీ పెంచారు. ఈ మూవీ కోసం ఆయన చాలా కష్టపడుతున్నారంట. రోహిత్ కేపీ ఈ మూవీకి డైరెక్టర్. ఒక హై ఆక్టైన్ థ్రిల్లర్ మూవీ ఇది. ఫస్ట్ లుక్ అయితే మంచి ఇంపాక్ట్ఫుల్గా ఉంది. మూవీ మీద మంచి బజ్ పెరిగింది. చూడాలి ఏమవుతుందో మరి. నెక్స్ట్ గాంజా శంకర్. సంపత్ నంది గారి డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ చాలా బాగుంది. చూడాలి ఈ మూవీ ఎలా ఉండబోతుందో. లాస్ట్ అండ్ ఈ లిస్ట్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్న యాక్టర్ న్యాచురల్ స్టార్ నాని గారు. నేను వీడియో స్టార్టింగ్లో ఒక హీరో కన్సిస్టెంట్గా హిట్స్ ఇస్తున్నాడు అని చెప్పింది నానిగారి గురించే. టక్ జగదీష్ తర్వాత ఒక ఫ్లాప్ కూడా లేదు. అన్నీ బ్యాక్ టు బ్యాక్ హిట్స్తో ముందుకి దూసుకుపోతున్నారు నాని. రీసెంట్గా సరిపోదా శనివారంతో 100 crores గ్రాస్ కలెక్ట్ చేశారు. ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్ అండ్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ని చూస్తుంటే టైర్ 1 హీరోస్ కూడా అలా చేయలేరేమో ఒక్క ఎన్టీఆర్ గారు తప్ప అనిపిస్తుంది. ఆయన నెక్స్ట్ లైనప్ కూడా పవర్ఫుల్గా అసలు మామూలుగా లేదు. అన్నీ క్రేజీ ప్రాజెక్ట్సే. ఫస్ట్ ఈ ఇయర్ May 1st హిట్ ఫ్రాంచైజ్లో హిట్ 3 మూవీ రాబోతుంది. శైలేష్ కొలను డైరెక్టర్. ఇందులో నానిగారి క్యారెక్టర్ ఫుల్ వైలెంట్గా ఉండబోతుందని ఫస్ట్ గ్లింప్స్ చూస్తే అర్థమైంది. హిట్ ఫ్రాంచైజ్లో ఉన్న హిట్ 1-2 కన్నా ఖచ్చితంగా ఇది పెద్ద హిట్ అవుతుంది. నెక్స్ట్ దసరా మూవీ డైరెక్టర్తో ఇంకో మూవీ చేయబోతున్నారు. మూవీ నేమ్ ప్యారడైజ్. ఈ మూవీ దసరా కన్నా రా అండ్ రస్టిక్గా ఉండబోతుంది. ఊర మాస్ రోల్లో ఫుల్ వైలెంట్గా ఉంటుందంట నానిగారి రోల్. ఈ మూవీతో ఇంకో 100 crores షేర్ మూవీ కన్ఫామ్. నెక్స్ట్ సుజిత్తో కూడా ఒక మూవీ ఉంది. ఈ కాంబినేషన్ అయితే అసలు వేరే లెవెల్. ఓజీ మూవీ తర్వాత ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అవ్వచ్చు. నేనైతే ఈ మూవీ కోసం ఈగర్గా వెయిటింగ్. మూవీ గురించి ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. చాలా బాగుంది. బ్లడీ రోమియో వర్కింగ్ టైటిల్. అన్అఫీషియల్గా కార్తిక్ సుబ్బరాజ్తో కూడా ఒక మూవీ ఉందని టాక్ నడుస్తుంది. చూడాలి అది ఎంతవరకు నిజమో. ఈ లైనప్లో ఉన్న మూవీస్ అన్నీ కూడా హిట్ అయితే నానిగారు టైర్ 1 హీరోస్ లిస్టులోకి వెళ్ళడం పక్కా ఖాయమైనట్టే. టైర్ 1లోకి వెళ్ళే సత్తా అండ్ బాక్స్ ఆఫీస్ స్టామినా ఉన్న ఓన్లీ హీరో నానిగారు. మంచి క్రేజీ లైనప్తో ఉన్న నెంబర్ 1 టైర్ 2 యాక్టర్ నానిగారే. ఈ లిస్ట్ని యాక్టర్స్కి ఉన్న క్రేజ్ అండ్ వాళ్ళ బాక్స్ ఆఫీస్ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని యాక్టర్స్ని యాడ్ చేశాం అండ్ ఇంకా కొంతమందిని చెయ్యలేదంటే వాళ్ళ బాక్స్ ఆఫీస్ పర్ఫార్మెన్స్ సరిగ్గా లేదని అర్థం. యాక్చువల్లీ సీనియర్ హీరోస్ అప్కమింగ్ మూవీస్ లైనప్ కూడా చేద్దాం అనుకున్నాం. బట్ ఇప్పటికే వీడియో లెంతీ అయిపోయింది. వీలుంటే నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం.
ఈ వీడియో ఇంతవరకు చూసారంటే డెఫినెట్గా మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద కొట్టండి. మేము నెక్స్ట్ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్.